ఇంతమంది వస్తే సారే ఆడేస్తాను చెప్పండి. కొంచెం లైవ్ ఉంది. నేను బావాలి సామాన్య ఎంప్లాయీగా ఉన్నాడు, సామాన్య జీవితంలో గడుపుతాడు, సామాన్య ఎంప్లాయీగా ఉన్నాడు, వైన్ షాప్లో పనిచేస్తాడు. ఏ రోజు గొడవలతో సంబంధం లేదు, ఏ రోజు ఇంత చంపేంత చంపుకునేంత అంత పరిస్థితుల్లో అంత ఫ్యాక్షన్ అంత గొడవలు అయ్యేవి కూడా ఎప్పుడు లేవు. ఆయన వెనకలేదు సాక్షి తెలుసుకున్నాం. ఐడి కార్డు నా పిల్లలు ఎంతమంది చూశారో అడచిపోవడం, నా పిల్లడికి న్యాయం చేయండి అయ్యా. అర్జునడికి ఎప్పుడన్నా మీ పార్టీ కోసమే బతికాడు, మీ పార్టీ కోసమే ప్రేరణ ఇచ్చాడు అబ్బాయి. అడగండి, అలాంటి అబ్బాయి కాదు తగ్గుపోయినా. చాలా అభిమానం నా గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది అని ఎప్పుడు న్యాయం చేశారు. నా బిడ్డకి న్యాయం చేయండి. పోలీసులు చేపిస్తారు, మీరు చేస్తారు. ఫోన్లు చేసి బెదిరిస్తున్నారు. వీళ్ళు అనుకుండి ఆంజనేయులు చేపిస్తున్నాడు. వీళ్ళిద్దరికి మేము కాను చేత నేనుండా మీ వెనక ఆంజనేయులు చేపిస్తున్నాడు. టీడీపీ గుండాగా చేయిస్తున్నాడు. గంజాయి తాగి వాడి మీద 3 కేసులు ఉన్నాయి. పోయిన అదే రోజు ఇంకొక అబ్బాయిని గొంతు కోసాడు. ఈసారి నా కొడుకుని టార్గెట్ చేశారు. కేవలం పార్టీ వల్లే, నాకేం కక్షలు లేవు. వాడి ముఖం మేము చూసే ఎరగమయ్యా. ఆయన పని ఏందో ఆయన ఏందో తీరిపోతాడు, వస్తాడు. అప్పుడు కూడా షాపుకనే పోయాడు.
వయసు ఎంతమ్మా? వయసు 99, 30 ఉంటాయ్యా. హైదరాబాద్ లో ఉద్యోగం కూడా వదులుకొని వచ్చేసారు, కోసం అని వచ్చారు. అమ్మాయి చెల్లెలు చికెన్ లాగా చేసేసారు. ఆ వీడియో తీసి అందరినీ భయపెడుతున్నారు. ఎవరికి ఫోన్ చేసినాడు? ఎవరికి ఫోన్ చేసినారు? రికార్డ్ చేసినారా? రికార్డ్ చేసాము. ఫోన్ చేసిన రికార్డింగ్ వాళ్ళు ఫోన్ చేసి నలుగురు చంపుతామని చెప్పి ఫోన్ రికార్డింగ్ ఉందా? రికార్డ్ తెప్పి చూసారా రికార్డింగ్? నీ ఫోన్ వాట్సాప్ ఫోన్ करके भेजो मंगा తెప్పి చూసారు. ఇప్పుడు దాకన్నా వాళ్ళ పేరు కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళ పేర్లు మెయిన్గా ఎవరైతే ఉన్నారో నాయకులు వెనకాల వాళ్ళ కంప్లైంట్ ఎఫ్ఐఆర్లో కూడా ఎక్కిలేదు. లేదండి. మన కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు ఇద్దరు ఇక్కడ కెమెరా ఉన్నాయిగా ఉంది ఫోటో ఏది? ఎలా వెళ్తారు? లేదండి స్పీడ్ పెడతారు, కేసులు పెట్టేది ఇక్కడితో ఆపుతున్నారు, ఇక్కడ వరకు రావడం కాదు. ఎమ్మెల్యే వరకు కేసు పెట్టడం ఇవాళకి జరిగి 2 రోజులైనా ఎవరు పట్టించుకున్న వాళ్ళ పేర్లు ఎక్కిలేదు, కూడా ఆ రోజు కూడా పచ్చిపోయాడు. ఇంటికి చూసిన సాక్షులు ఉన్నారు. నాకు సంబంధం లేదని చెప్తున్నాడు. దీనిలో ఎలా చెప్తాడు సంబంధం లేదని? నువ్వేగా వెనకాలండి చేపించింది పాత కక్షలనే ఒట్టి అబద్ధం చెప్తున్నాడు. అసలు ఇంత ఊరుంది, అడిగి కనుక్కోండి మీరు. ఈ మనిషి మన రషీద్ పరిచయం అసలు అసలు లేదండి. అంటే ఊళ్ళో తెలుసు. అన్న పిలుస్తాడంట, అందుకని నమ్మాడు నా బిడ్డ. అన్న అని పిలుస్తాడంట, అందుకని నమ్మి ఆయన అసలు నమ్మకంతో నాకేం చేస్తాడని ఒక్కడిని చేసి నరికాడు. వెనక నుంచి నరికాడు. అసలు ఏం లేదు.